తెలంగాణ సెక్రటరియట్లో ప్రభుత్వ ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్తో నిరసన తెలిపారు. పార్వతీపురం మండలం అడ్డపుశీల పరిసరాల్లో ఏనుగు గుంపు కలకలం రేపింది. అటవీ ప్రాంతాల నుంచి బయటకు వచ్చిన ఏనుగులు పంట పొలాల్లోకి చొరబడి రైతులకు నష్టం కలిగించాయి. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఉరవకొండలో కలుషిత నీటి సరఫరా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో నురుగుతో కూడిన నీరు రావడంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపులు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్ చేరుకుని తనిఖీలు చేపట్టారు. స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ కాల్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా భూములపై చర్చకు సవాల్ నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి చర్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి ఖని ఇండియన్ బ్యాంక్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో అదుపు తప్పి లారీని ఢీకొన్న వ్యాన్. లారీ ఆయిల్ ట్యాంకర్ దెబ్బతినడంతో చెలరేగిన మంటలు అంటుకుని లారీ పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్ కొండాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మురళి నుంచి ఎండిఎంఏ సేకరించి వికాస్ భారత్ చౌదరి గ్రాముకు 5,000 రూపాయలకు అమ్ముతున్నారు. వారి నుంచి 6.9 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో లంగర్ హౌస్ మెహదీపట్నం రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారు టైర్ ధ్వంసమైంది. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దానం చేసిన బీఆర్ఎస్వి నాయకులు.